ఎంటీవీ తెలుగు ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా గణపతి శ్లోకం. శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయి సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. ఎంటీవీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా నమస్కారాలు. మీ కేరళ తంత్రవాదిగా వివిధ పడిపూజా కార్యక్రమాలలో కానివ్వండి, దేవీ దేవతల ఆరాధనలో అమ్మవారి ఉద్వాసనలో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేస్తూ మరి ప్రతిరోజు కూడా కొత్తదనంతో మరి కొత్త కొత్త రెమెడీస్తో కొత్త ఆధ్యాత్మిక విషయాలతో మరి ముందుకు వస్తున్నాను. మరి మా గురువర్యులు అయినటువంటి శ్రీజిత్ నంబూద్రి గారి యొక్క ఆశీస్సులతో అలాగే మరి దినదినాభివృద్ధి చెందుతూ మరి అలాగే గత వారంలో కొత్త రెమెడీస్తో మరి ముందుకెళ్ళాము. అలాగే ఈ వారం కూడా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మేషరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గత వారంలో కానివ్వండి, మనం కొన్ని సందర్భానుసారం మనం చేసుకున్నటువంటి రెమెడీస్ కానివ్వండి, ఏదైనా సరే తూచా తప్పకుండా పాటిస్తున్నాము. అలాగే ఏదైతే మనకి భవిష్యత్తులో ఎలాగ వెళ్తే బాగుంటుంది, ఉద్యోగ రీత్యా, ఆరోగ్య రీత్యా, వివిధ కార్యక్రమాలు చేయాలన్నా దానికి సంకల్పం ఉండాలన్న ప్రతిదీ కూడా. అలాగే ఈ మేషరాశి వారు ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా ఉంది. ఎందుచేత అంటే కొన్ని దైవాత్మక పరంగా కొన్ని సందర్శన చేసుకుంటూ మరి కొన్ని బిజినెస్ పరంగా ఏదైతే ఉందో ఈ యొక్క వారమే కానీ మీకు చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుకంటే అది కూడా చాలా తిథి అయినటువంటి వారం, శ్రావణ మాసం, దాంట్లో శుక్రవారాలు అలాగే అనుకుంటే చాలా అంటే మంగళవారమే కానివ్వండి, సోమవారం కాడి నుంచి ఆదివారం వరకు ప్రతిదీ కూడా శ్రావణ మాసంతోనే భాగంగా వస్తుంది. కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎందుచేత అంటే మీ గ్రహ బలం, గురుబలం కూడా అద్భుతంగా ఉంటుంది. అంతేకాదు ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో వ్యాపార రీత్యా ఎదుగుదల చాలా బాగుంటుంది. శత్రువుల నుంచి కొంత అప్రమత్తం ఉండడం అనేది చాలా అంటే చాలా ముఖ్యమైన ఘట్టం. కాబట్టి అదొక ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతనంగా వాహనాన్ని కొనుగోలు చేస్తారు, బంగారు వస్తువు రూపాన్ని కొనుగోలు చేస్తారు. ఈ నివాసానికి సంబంధించినటువంటి ఏదైతే ఉందో పాతగా ఉన్న బిల్డింగ్ని కొత్తదనం చేస్తారు. అంతేకాకుండా నివాసం అసలు లేని వారు ఎవరుతున్నారో దానికి శంకుస్థాపన కూడా చేసేటువంటి అవకాశం అయితే ఉంది. ఆ కుటుంబంలో వివాహాది శుభ కార్యక్రమాల గురించి ఆధ్యాత్మిక సందర్శనం చేస్తారు. అంతేకాకుండా దూర ప్రయాణం చేసేటప్పుడు ఒక నిమ్మపండుని క్యారీ చేయండి. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదమే ఎన్నో వేలాని కోట్ల పవర్ వస్తుంది. అది ముఖ్యమైన ఘట్టం. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో శివ పంచాక్షరి సూత్రాన్ని పఠించిన, చక్కగా స్వామికి అభ్యంగన మంగళ స్థానాలు చేపించిన అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. మరి తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య మరి 2. మరి గత వారం నుంచి కూడాను చాలా సానుకూలంగా వివాహాది శుభ కార్యక్రమాల గురించి ఏదైతే మరి గత కొన్ని సంవత్సరాలుగా అనుకుంటున్నారో అది ఈ సంవత్సరంలో దగ్గరలో మీరు వివాహం పెట్టుకున్నారు. అది ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా శుభం జరిగేటువంటి ఇల్లులో, ఆ ఇంటిలో ఆహ్లాదకరంగా ఉంటారు. ఖచ్చితంగా చెప్తున్నాను. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామి మూలమంత్రాన్ని కనుక మీరు జపిస్తే ఎక్కడ ఇలలేని రుణబాధలన్నీ, శత్రుబాధలన్నీ, మిత్రబాధలన్నీ అన్నీ పట్టపంచలైపోతాయి. ఈ వారం చాలా సానుకూలంగా ఉంది. అంతేకాకుండా దైవాత్మక కార్యక్రమాల్లో పాల్గొంచుకుంటారు. అంతేగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అప్రమత్తం అనేది అవసరం. అంతేకాకుండా సన్నిహిత వర్గాల నుంచి అంత కలయికపోలే కొంత చేసుకునే ప్రతి జాగ్రత్త కానివ్వండి, లావాదేవీలు కానివ్వండి, ఏదైనా వస్తువు రూపాయనే కానివ్వండి, ఒక్కసారి 1కి 10 సార్లు ఆలోచించి మరి దానికి ఇస్తే కనుక వస్తుందా రాదా అని ఆలోచన చేయండి.
ఈ రాశి వారు ఈ వారం అంతా కూడాను ఎదుటివారి పట్ల చూపించేది కొంచెం క్రూరంగా ఉంటుంది. అది దాన్ని ఉపశమనం కలగడానికి అలంతా మనం వ్యతిరేకంగా అవతల వారి పట్ల మనం చూపించే ఈ యొక్క దృష్టిలో భాగంగా చక్కగా కూర్చొని చక్కగా 108 తులసి మాలలు ఉంటాయి. ఆ తులసి గింజలతో చక్కగా అంత కోపగ్రస్తులు కాకుండా నిదానంతో ప్రధానంగా ఉండేలాగా చక్కగా ఓం మహాలక్ష్మీ నమోస్తుతే, ఓం శ్రీ మహాలక్ష్మీ నమోస్తుతే అలా అనుకుంటూ చక్కగా జపం చేసుకుంటూ వెళుతున్నా లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. మానసికంగా మీరు మాట్లాడేది కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతిదీ కూడా నివాసానికి సంబంధించిందే కానివ్వండి, శుభ కార్యక్రమం ఏదైనా సరే చేయటానికి శ్రీకారం చుడతారు. ఆ చుట్టేది ఏదైతే ఉందో ఎన్నో సంవత్సరాలుగా కుటుంబం నుంచి బంధుత్వం నుంచి విడిపోయినటువంటి వారు కూడాను ఈ మధ్యలో కలిసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను శనివారం వెంకన్న బాబు దేవాలయానికి వెళ్ళిన ఆ స్వామికి 7 ప్రదక్షిణాలు చేసిన చక్కటి అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. సాక్షాత్తు కలియుగ భగవంతుడు కాబట్టి ఆ శ్రీనివాసు నామ జపంలోనే మనం చేసే ప్రతిదీ కూడాను అన్నీ కూడాను చెడంతా దూరం పోయి మంచే మనకు వస్తుంది. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి స్థానానికి వెళ్తారు. అనుకున్న సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేరేటువంటి దగ్గరలో ఉంది. కొన్ని సంవత్సరాలుగా మీరు కోరిన కోరిక తీరుతుందనమాట. అలాంటి నెలలో ఈ మాసంగా చెప్పబడే రోజు కాబట్టి మీరు శ్రావణ మాసంలో ఏదైతే మీరు కార్యక్రమం చేయాలనుకున్నారో, ఏదైతే కొనాలనుకుంటున్నారో అది నిర్విఘ్నం చక్కగా కొని తీరుతారు. ఇది 100కి 100 రూపాయలు. ఇది అక్షర సత్యం. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళిన ఆ స్వామికి గంధ విభూతులతో అభిషేకించిన చక్కటి మేలిమి ఫలితాలు తీసుకుంటారు. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి మిథున రాశి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 2. మరి గతంలో నేను చెప్పొచ్చాను కొంతకాలంగా భార్యాభర్తల నుంచి కూడాను విభేదాలు ఏర్పడి వివాహాన్ని నుంచి కూడా చాలా దూరమై ఉన్నారు. కోర్టు పరంగా కోర్టులో డివోర్స్ తీసుకోవడానికి కూడా రెడీగా ఉన్నారు. పిల్లల భవిష్యత్తును కూడా పక్కన పెట్టి మీ యొక్క వ్యక్తిగత కారణాల నుంచి మీ యొక్క మనోదృష్టి అంతా కూడాను పిల్లల పట్ల చూపించకుండా మీ పర్సనల్గానే తీసుకుంటున్నారు. ఈ రాశి వారు మరీ ముఖ్యంగా దీంట్లో ఉన్నారు చెప్తున్నాను. ఒకటి దృష్టిలో పెట్టుకోండి. పిల్లలు కావాలి అనుకుంటున్నటువంటి భార్యాభర్తలు కోర్టు పరంగా దాని నుంచి బయటకు వచ్చి వాళ్ళ యొక్క జీవితాన్ని నిలబెట్టగలిగారనుకోండి, భగవంతుడు ఎప్పుడు మీ వెన్నుండి నడిపిస్తాడు. కొన్ని అపోహల వల్ల విడిపోతున్నటువంటి కుటుంబాల్లో భాగంగా దంపతులే కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీరు కొంతకాలం పాటు మీరు చేసేటువంటి వికృత చేష్టలు, వికృత ప్రయత్నాలన్నీ కూడాను ఉపశమనించాలి. ఎందుకంటే పిల్లల భవిష్యత్తును దృష్టిలో తీసుకొని చక్కగా మీరు ఏదైనా సరే అనుకుంటున్నారు ఆ పిల్లలకు దారి చూపించి అప్పుడు మీరు సరైన నిర్ణయం మీరు తీసుకోండి, తప్పు లేదు అప్పుడు. అంతేగాని చిన్న వయసులో పిల్లల్ని మాత్రం దాన్ని దూరం చేయకండి దయచేసి, ఇది తప్పుగా అనుకోకండి. అంతేకాదు ఒక రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడా ఏదైనా సంకల్పంతో వెళ్తూ ఉంటారు. ఏదైనా ఉడుకుదుడుకులు వచ్చినా సరే ఆగడం అనేది జరగకూడదు, ముందుకు వెళ్ళిపోండి. ఆ భగవంతుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటా దూర ప్రయాణాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది. బంధుమిత్రుల నుంచి కూడాను వివాహాది శుభ కార్యక్రమాల గురించే కానివ్వండి, ఆ నివాసం సంబంధించినవి కానివ్వండి, చక్కటి శుభవార్తలు వింటారు. అంతేకాకుండా ఈ వారం అంతా కూడా డబ్బులు వచ్చేటువంటి అవకాశాలు చక్కగా ఈ రాశి వారికి ఉన్నాయి కాబట్టి కొంత అప్రమత్తం ఉంచడం అనేది చాలా అవసరం. ఆరోగ్య పట్ల కూడా కొంత జాగ్రత్త వహించండి. మరి తదుపరి రాశి కర్కాటక రాశి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1. గతంలో మనం చెప్పుకొచ్చాం. ఒకటి ఏంటంటే వాహనం కొనుగోలు చేస్తాం స్వామి, మనకి అచ్చు రావట్లేదు. నెంబర్స్ అనేది గత వారం కూడా నేను చెప్పొచ్చాను. నెంబర్స్ అనేది ఎవరికి కూడా సరి సంఖ్య పరంగా కానివ్వండి, మీకు జాతకరీత్యా కానివ్వండి, కొన్ని నెంబర్స్ ఆట్ నెంబర్స్ అని వస్తూ ఉంటాయి.
దాన్ని మీరు బేస్ చేసుకొని ఇప్పుడు 2, 3, 4 ఉంది. 2, 3, 4 ఎంత అవుతుందో ఆలోచించండి. అది సింగిల్ డిజిట్ అనేది రావాలి. అలా సింగిల్ డిజిట్ వచ్చినప్పుడు దాన్ని సరి సంఖ్యగా మనం తీసుకుంటాం. కాబట్టి మీరు ఏదైనా సరే ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు కూడాను మీకు ఒక నెంబర్ అంటే 9 టోటల్ రావాలి, 5 టోటల్ రావాలి, 8 రావాలి అలా అనుకున్నప్పుడు అది ఆలోచించి తీసుకోండి. మళ్ళీ మాకు ఇబ్బంది అయింది వాహనం అని చెప్పి చాలామంది మనం దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్పారు. గురుగారిది వాహనం తీసుకున్నామండి, తీసుకున్నప్పటి నుంచి కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయండి, మా పేరు బలం ఇలాగ ఉన్నాయి, దోషం అది అని చెప్పి రకరకాలుగా అన్నారు. ఒకటే దృష్టిలో పెట్టుకోండి అమ్మా, భగవంతుడు అనుగ్రహం లేనిది మీరు ఏది కూడా ఏమీ చేయలేరు. ఇప్పుడు చీమ కూడా ఉంది. ఉదాహరణకి చీమ నేను కుట్టనా అంటే నా చేతిలో కుట్టితే నేను కొట్టించుకుంటానా అన్నట్టు ఉందన్నమాట. అప్పుడు మనం ఏం చేస్తాం, చీమని చంపేస్తాం. అంతేగాని మనం వ్యక్తిగతంగా దాన్ని చంపాం కదా. అలాగే మీరు చేసేది కూడాను ఎలాంటిది భగవంతుడి సంకల్పం ఉంటుంది. మీరు ఎప్పుడు వాహనం కొనాలి, ఎప్పుడు ఏది వస్తువు రూపాన్ని ఏది కొనాలనేది భగవంతుడు తెలుసు. ఏదో రూపంలో మీకు ఏదో ఒక ఆయన వరంగా ఇస్తాడు. అప్పుడు మనం భావించాలి. అంతేకాకుండా ఆర్థికంగా మీరు ఇబ్బందులు ఉండి కూడా మీరు వాహనం కొనాలి అంటే అది మీ నిర్ణయానికి వదిలేస్తున్నాయి. ఎందుకంటే ఎవరినైనా సరే ఇబ్బందులు పాలవ్వకూడదని చెప్తారు. డబ్బు ఉన్నప్పుడే ఏదైనా చేసుకోవాలి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహాది శుభ కార్యక్రమాల్లో గత కొన్ని నెలల నుంచి కానివ్వండి, ఈ సంవత్సరం నుంచి కానివ్వండి, ఎంగేజ్మెంట్ అయి పోస్ట్పోండ్ అవుతూ వస్తుంది సార్. వారు ఎవరైతే ఉన్నారో ఈ వారము నుంచి పై వచ్చే వారంలో చక్కటి మేలిమి ఫలితం తీసుకుంటారు. ఎలా అంటే ఆ ఫలితం కూడాను వివాహానికి అయిపోయేలాగా, అంటే చిన్న తిరుపతి దేవస్థానం, వెంకన్న బాబు దేవాలయంకి ఎలా చేసేసుకోవచ్చు. అలాగే ఏదో యాదృచ్ఛికంగా జరుగుద్ది అనమాట. విజయవాడ దుర్గమ్మ తల్లి గుడి ఉంది. ఆ దుర్గమ్మ తల్లి గుడి దగ్గర కూడా అలాగే పరిణామం ఏదో అనుకోని పరిణామం జరగచ్చు. అందుకని ఏదైనా సరే కొంత అప్రమత్తం అనేది అవసరం. అంతేకాదు యొక్క ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకునేటప్పుడు కూడా దైవ కళ్యాణాల్లో కూడా పాల్పంచుకుంటారు. అంతేకాదు యొక్క రాశి ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఆంజనేయ స్వామి దండకాన్ని చదువుకున్న, ఆంజనేయ స్వామి చాలీసాన్ని స్మరించిన, ఆ ఇంట చేయించుకున్నా సరే ఎలలేని కీర్తి ప్రతిష్టలు ఏదైతే మనసులో సంకల్పించుకున్నారో, దృఢంగా ఏదైతే సంకల్పం మీలో ఉందో అది ముమ్మారు 100కి 100 నెరవేరి తీరుతుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క నిజస్వరూపం మీకు అప్పుడే తెలుస్తుంది. ఆ సాక్షాత్కారం లభించిన తర్వాత ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉండాలి. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరుతున్నారో దూర ప్రయాణాలు చేసేటప్పుడు కొంత అప్రమత్తం అనేది అవసరం. ఆరోగ్య పట్ల కూడా కొంత అప్రమత్తం వహించండి. తదుపరి రాశి సింహరాశి. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. సింహరాశి వారి అదృష్ట సంఖ్య 6. మరి కొంతకాలం నుంచి కూడా ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో, ఆ బాధపడుతూ హాస్పిటల్ నిమిత్తం చాలా లక్షలు ఖర్చు పెట్టి రకరకాల ఇబ్బందులు పోయి కొంత ఉపశమనానికి ఎవరైతే వచ్చి ఉన్నారో, ఇకపై కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా హాస్పిటల్కి వెళ్ళిన మనం చక్కగా ఆరోగ్యవంతులుగా వచ్చేలాగానే ఆ భగవంతుడి అనుగ్రహం కూడా, గురు బలం కూడా చాలా మేలుమిగా ఉంది మీకు. అది కూడా ఈ వారం నుంచి స్టార్ట్ అవుతుంది. ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బందులు కూడాను మీ దగ్గరికి చేరవు. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుంది. ఒక ఇల్లు కట్టాలి, ఒక కొట్టుని మనం డెవలప్ చేయాలి, అలా రకరకాల బిజినెస్లు ఉన్నాయి, అవి డెవలప్ చేయాలి. ఏది సంకల్పం అనుకున్నా ఈ వారం మీకు నెరవేరి తీరుతుంది. కొబ్బరికాయ, గణపతికి కొబ్బరికాయ కొట్టేసి బెల్లము గరిక స్వామి వారికి నివేదన చేసి చక్కగా మీరు ఆ స్వామిని లెంపలు వేసుకొని గుంజీలు తీస్తే కనుక ఇంకా మీ విజయాలకు వెనకాల ఇంకా అలా వెళ్తూనే ఉంటారు. ఎక్కడ ఆగడం అనేది జరగదు. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు మరీ ముఖ్యంగా ఒకటి చెప్తూ ఉంటాం, లక్ష్మీ నరసింహస్వామి సూత్రాన్ని గనక మీరు పఠించిన, స్వామిని స్మరించిన, స్వామిని ఆరాధించిన ఎలలేని సంపదని మీరు దగ్గర చేర్చుకున్నట్టే. ఎందుకంటే ఆ లక్ష్మీ నరసింహస్వామి మనం చాలా రకరకాల అవతార రూపంలో చూసాం. అంతటి భగవంతుడు మనకి సాక్షాత్కారం లభించాలంటే ఎంత సేవ చేసుకుంటే మనకి అంత మోక్ష మార్గాన్ని స్వామి ప్రసాదిస్తాడు. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరెత్తున్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. నూతనంగా
బిజినెస్ చేస్తూనే అలాగే ఒక సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రవేశపెడతారు. ఏదన్నా చేయాలంటే ఇక పార్ట్ టైం కింద చేసుకుంటారు, ఆ బిజినెస్ కూడా చేస్తారు. డబ్బు వస్తూనే ఉంటుంది, వద్దన్నా సరే డబ్బు వస్తూనే ఉంటుంది. ఈ యొక్క రాశి మరీ ముఖ్యంగా కొంత ఆలోచించి ఎవరితో మాట్లాడినా, ఎవరికి మాట ఇచ్చినా, ఎవరితో సరైన ఎలాంటి సంభాషణ అయినా సరే మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. అది డబ్బే కానివ్వండి, ఇంకో వ్యక్తిగత కారణాలు కానివ్వండి. ఎవరికి మనసు నొచ్చుకోవడం, అవతల వారి పట్ల మనం ఇబ్బంది పడేలాగా మాట్లాడడం ఎప్పుడు కూడాను మన నుంచి కూడా, మన చేతుల నుంచి కానీ అవతల వారికి దయచేసి ఎప్పుడు కూడాను వాళ్ళు కూడా మీలాంటి మనుషులు కాబట్టి ఎంత క్రూరత్వంగా ఉన్నా మనకంటూ కొన్ని సందర్భానుసారం భగవంతుడు ఇచ్చినటువంటి దయ, జాలి గుణ కారణాలతో మరీ ముందుకు వెళితే కనుక ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు మీ వెన్నుండి నడిపిస్తూ ఉంటాడు. అంతేకాదు యొక్క రాశి వారు ఎవరుతున్నారో ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. అంతేకాకుండా మీరు ప్రతినిత్యము కూడాను శనివారం వెంకన్న బాబు దేవాలయానికి వెళ్ళి 7 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి తులసి మాల కనుక సమర్పిస్తే ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. తదుపరి రాశి కన్య రాశి. తదుపరి రాశి కన్య రాశి. కన్య రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కన్య రాశి వారి అదృష్ట సంఖ్య 5. మరి కొంతకాలం నుంచి ఎవరైతే ప్రేమ వివాహాలు చేసుకొని విఫలమయ్యి కొంతమంది సక్సెస్ అయ్యి అలా ఉన్నారో వారందరూ కూడాను ఏ సంకల్ప బలమైతే మీలో ఉందో సంతానం గురించే కానివ్వండి, అంతేగా తల్లిదండ్రులు ఒప్పించాలి, తల్లిదండ్రులని మన్నన పొందాలి, తల్లిదండ్రులు ఆ ఇంట ఈ ఇంట సంతోషంగా ఉండాలి, ఆ 2 కుటుంబాలు కూడా కలవాలి అని మీరు ఒక దీక్ష తపన తాపత్రయం చేస్తున్నారు. ఇలాంటి లవ్ మ్యారేజెస్ చేసుకొని ప్రేమ వివాహాలు చేసుకొని ఉన్నారు వారందరూ కూడాను ఈ వారం అంతా కూడా చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. మీ ఇరు వర్గాల కుటుంబాలు 2 కూడాను. ఇది అక్షర సత్యం, మీరే చూడండి. ఇరు వర్గాలు 2 కుటుంబాలు కూడాను చాలా అంటే చాలా సానుకూలంగా స్పందిస్తారు. ఒప్పుకొని ఒక మెట్టు దిగి ఒక అభిప్రాయానికి వచ్చి పెద్దల సమక్షంలో మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్ళేటువంటి సందర్భం కూడా ఉంది. అంతేకాదు ఇలాగ చెయ్యమని కూడా చెప్పట్లేదు నేను. దయచేసి మీరు ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకోండి, తల్లిదండ్రులను ఒప్పించండి, వాళ్ళని ఒప్పించి నిర్ణయం తీసుకోండి, తప్పు లేదు. అంతేగాని మీకు నచ్చిందల్లా చేసేస్తే అది మీ వరకు సొంతం అవుతుంది. కానీ అందరు 2 కుటుంబాల నుంచి కాదండి, మీరు బయట సమాజంలో కూడా తలెత్తుకోలేరు. గౌరవ మర్యాదలతో ఉన్నవారు ఎంత గౌరవంగా నిలవాలని చెప్తారు. మరి అలాంటి గౌరవం మీలో ఉండాలి కాబట్టి మీరు ఆలోచించాలి. సమాజంలో మీరు ఎదుగుతున్నారు, ఎదగాలి. అలాంటప్పుడు ఇలాంటి వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో తల్లిదండ్రులను ఒప్పించి వివాహం చేసుకోండి. ఏదైనా ఒక స్టెబిలిటీ రావాలి, ఒక ఉద్యోగ స్థానాన్ని సంపాదించుకోవాలి. అప్పుడే మీకు అంటే ఒక గుర్తింపు వస్తుంది. అంతేగాని వయసు వచ్చింది అని చెప్పేసి హోల్సేల్గా సూపర్ మార్కెట్లో కూరగాయలు ఉన్నాయి, హోల్సేల్గా సూపర్ మార్కెట్లో సరుకులు ఉన్నాయి అని చెప్పేసి తెచ్చుకున్నట్టు అలాగే రకరకాలు ఎవరు పడితే వల్ల వేసేస్తే అవతల వాళ్ళ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు, ఎంత మానసిక శోభ పెడతారు తెలుసా మీకు? అది దృష్టిలో పెట్టుకొని మరీ ముందుకెళ్ళండి. ఈ యొక్క రాశి వారి పట్ల చాలామంది నాకు గతంలో నా దగ్గరికి వచ్చి ఒకటి చెప్పారు, స్వామి మా పాప ఎలా చేసిందండి, మా అబ్బాయి ఎలా చేశారండి అని రకరకాలుగా వచ్చారు నా దగ్గరికి. అందుకు చెప్తాను, దయచేసి తల్లిదండ్రులని ఒప్పించండి. చేత కాకపోతే ఇంకా ఒప్పించండి. ఒప్పుకునేందుకు వెయిట్ చేయండి. మీకు అంత వయసు ఏమైపోలేదు కదా. అంతేకాదు మీరు ప్రతినిత్యము కూడాను మీ సంకల్పం కూడా నెరవేరాలంటే చక్కగా సోమవారం శివుడికి పంచరుద్రాలతో పంచామృతాభిషేకం చేస్తూ ఆ స్వామికి ఏకచక్రంగా సాష్టాంగ నమస్కారం కనుక చేస్తే మీరు అనుకున్నవన్నీ కూడా కార్యసిద్ధి అవ్వడమే కాదు, ఆ సాక్షాత్ పరమశివుడి దగ్గరుండి మీ ఏదైతే మీ మనసులో కోరికుందో అది నెరవేరుతుంది. ముమ్మాటికి అక్షర సత్యం. మరి చెప్తున్నా, ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. సన్నిహిత వర్గాల నుంచి కూడా మంచి కలయిక ఉంది. ఏదైనా సరే సంకల్ప బలం గొప్పదవ్వాలి కాబట్టి మీరు చేసే ప్రతి పని కూడాను ఆ భగవంతుల ఆశీర్వాదం ఉంటుంది, సకల దేవతల అనుగ్రహం ఉంటుంది. మీరు నమ్మే దేవుడు కూడా మీ వెన్నుండి నడిపిస్తాడు. చాలామందికి కొన్ని సందర్భానుసారం తెలియడం కోసం ఒకటే గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి అంటే సూర్య నమస్కారాలు చేసి మరి ముందుకు వెళ్ళండి. ఎలాంటి అపజయాలు కలగవు.
సూర్య నమస్కారాలు చేస్తూ మరి ముందుకెళ్తే ఎలాంటి అపజయాలు కలగవు. దయచేసి ఇది 100కి 100 పాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. తదుపరి రాశి తులారాశి. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. తులారాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 5. మరి గతంలో నేను ఒకటి చెప్పొచ్చాను, చాలామంది వృత్తి రీత్యా కానివ్వండి, చదువుకుంటున్నారు వారు కానివ్వండి, స్టడీస్ పరంగా ఎదుగుదల కానివ్వండి, పిల్లల గ్రోత్ ఎదుగుదల కానివ్వండి, అలాగే చిన్నపిల్లలు మానసిక ఎదుగుదల చదవట్లేదు, ఎక్కువ సెల్ ఫోన్లు పట్టుకుని నొక్కుతూ కూర్చుంటున్నారు, ఇంటికాడ రాగానే బ్యాగులు పడేస్తున్నారు, చక్కగా ఎంజాయ్మెంట్ చేసుకుంటూ వస్తున్నారని చెప్పి చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు. చదవట్లేదు, ఇంటికి రాగానే పిల్లలు మారం చేస్తున్నారని. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఈ యొక్క రాశి వారే కాదండి, ఈ యొక్క 12 రాసుల వారు కూడాను చిన్నపిల్లలు 2 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరం వచ్చేంత వరకు కూడాను సరస్వతీ దేవి దేవాలయానికి తీసుకెళ్ళాలి. ఆ తల్లి దగ్గర 9 ప్రదక్షిణాలు కానివ్వండి, 16 ప్రదక్షిణాలు కానివ్వండి, 18 కానివ్వండి, 21 ప్రదక్షిణం కానివ్వండి, చక్కగా లవంగం మొగ్గ తీసుకొని చక్కగా 21 ప్రదక్షిణం చేసేటప్పుడు ఆ లవంగం మొగ్గ చక్కగా ఏదన్నా హుండీ దగ్గర ఎక్కడన్నా స్థలంలో పెట్టండి. చుట్టూ మళ్ళీ తిరిగి మళ్ళీ రండి. అలాగే 21 లవంగాలు తీసుకోండి. వెళితే కనుక ఎదుగుదల బాగుంటుంది, జ్ఞాపక శక్తి బాగుంటుంది, చదువులో మంచి మెరిట్స్ వస్తూ ఉంటాయి, చదివినట్టు గుర్తుపెట్టుకుంటారు. అంతేకాదండి, మరీ ముఖ్యంగా చెప్తా ఉన్నాను, సరస్వతీ లేహ్యాన్ని గనక ఉదయాన్నే చక్కగా పరగడుపునే బ్రష్ చేసిన తర్వాత ఇస్తే కనుక పిల్లలకి వాళ్ళ జ్ఞాపక శక్తి, తెలివితేటలు, ఒక అభివృద్ధి, చదువుకున్నటువంటి ర్యాంకు, మంచి ఆటల్లో కానివ్వండి, ఇంట్లో కానీ మూడీగా ఉండరు, ముందు మంచి యాక్టివ్గా ఉంటారు, మంచి హుషారుగా ఉంటారు, యాక్టివ్గా ఉంటారు. అసలు ఎక్కడా పిల్లలు డల్ అవ్వరు. అంతేకాదండి, దయచేసి దృష్టిలో పెట్టుకోవాల్సింది మరీ ముఖ్యంగా సెల్ ఫోన్ ఇచ్చి అన్నం పెట్టకండి. దయచేసి చేతిలో పెట్టేస్తున్నారు, 10 ముద్దలు అన్నం పెట్టేస్తారు, తింటున్నాడు కానీ చెప్పేసి ఇంకొక 4 ముద్దలు ఎక్స్ట్రా పెడుతున్నారు. దయచేసి మీరే పిల్లల్ని పాడు చేస్తున్నారు. సెల్ ఫోన్ ఇచ్చి మీరే దగ్గర నుండి పాడు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళకి ఇబ్బందులు కలిగింది అది మీ వల్లే, అది మీరు వాళ్ళ స్పెట్స్ పడిందంటే అది మీ వల్లే. మీ యొక్క పెంపకంలో ఇబ్బందులు ఉంటేనే ఆ పిల్లవాడికి స్పెట్స్ పడుతుంది, లేకపోతే ఆ పిల్లడికి ఎందుకంటే ఆ వయసులో చిన్నపిల్లలకు ఎప్పుడో 60-70 సంవత్సరాలు వచ్చిన తర్వాత స్పెట్స్ రావాలి. మనకి 5 సంవత్సరాలకి 10 సంవత్సరాలకి స్పెట్స్ పెట్టుకుంటారా? కేవలం తల్లిదండ్రుల వల్లనే ఆ నిర్లక్ష్యము, వాళ్ళు ఏడుస్తూ అలవాటు పేచీ పెడుతున్నారు, మారం చేస్తారని చెప్పి సెల్ ఫోన్లు ఇచ్చేయడం, అడిగిందల్లా ఒక 100 రూపాయలు చేతిలో పెట్టేయడం, కొట్టు పంపించేస్తున్నారు. వాళ్ళ జీవితం పాడవడానికి గల కారణం తల్లిదండ్రులే. ఇది దృష్టిలో పెట్టుకోండి. అంతేకాకుండా ఈ యొక్క రాశిలో ఎవరుతున్నారు, భగవత్ సంకల్పంతో ముందుకెళ్ళండి. చక్కగా ఏదన్నా బిజినెస్ చేయాలన్నా, ఏదైనా వాహనం కొనాలన్నా, ఏదైనా దుకాణం కిరాణా మచ్చండి కానివ్వండి, ఫ్యాన్సీ కానివ్వండి, ఈ వారం అంతా ఈ రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. అంతేకాదు, ఏ సంకల్పం చేసినా నాకు నెరవేరట్లేదు అని బాధపడుతున్న వారు కూడా ఈ వారం అతి త్వరలో నెరవేరేటువంటి అవకాశం దగ్గరలో ఉంది. అక్షర సత్యం చెప్తున్నాను. లక్ష్మీదేవి దగ్గరికి వెళ్ళి చక్కగా ఒక 5 గుంజీలు తీసి అమ్మా అంటే చాలు, చక్కగా ఆ తల్లి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. మీరు తగిన నైవేద్యం పెట్టాలి. నైవేద్యం పెట్టి అమ్మని కొలిచి చక్కగా పసుపుతో కుంకుమతో అమ్మవారికి అలంకారం చేసి కనుక చక్కటి ముందుకు వెళ్తే మీరు తెలియనటువంటి అనుభూతిని పొందుతారు. ఈ వారమంతా కూడాను, ఈ నెలంతా కూడాను చాలామంది ఇంట్లో ముత్తైదులకి వాయినలు ఇస్తూ ఉంటారు. పసుపు కుంకుమ, వీలైతే చీర జాకెట్, వీలైతే పండు ఫలము స్వీట్ అన్నీ పెట్టిస్తారు. ఆ సౌభాగ్యాన్ని మనకు ప్రసాదించమని ఆ తల్లి రూపంలో ఒక వాయినం ఇస్తున్నామంటే ఎంతటి అనుగ్రహం ఉంటే మనం ఇలాంటి కార్యక్రమం చేస్తామండి. ఇవ్వాలనుకుంటాం కానీ ఇవ్వలేం, ఏదో ఒక అడ్డు వస్తుంది. ఇచ్చాము అంటే మన అదృష్టవంతులమే. చాలా అంటే ఇవ్వలేని వారు కూడా చాలామంది ఉన్నారు. మనం ఇప్పుడు కూడా ఇలాగ ఇస్తామంటే ఆ తల్లి అనుగ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటారు. మరి ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో వివాహాది శుభ కార్యక్రమాలను పాల్పంచుకుంటారు. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక బాల కొంత అప్రమత్తం అనేది అవసరం. ఆరోగ్య పట్ల కూడా కొంత అప్రమత్తం అవసరం. అంతేకాకుండా ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో
ప్రతినిత్యము కూడాను ఆదివారము చక్కగా సూర్యనారాయణ దేవాలయానికి వెళ్ళిన ఆ స్వామి తీర్థాన్ని కనుక తీసుకున్న 9 సార్లు ప్రదక్షిణం చేసిన ఆ స్వామి సాక్షాత్కార దర్శనం మీకు లభిస్తుంది. తదుపరి రాశి వృశ్చిక రాశి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్టంకి చూద్దాం. వృశ్చిక రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 4. మరి గత వారం నుంచి కూడాను నేను చెప్పొచ్చేది ఒకటే అండి, చాలామంది వృత్తిరీత్యా ఎంత కఠోరంగా సాధన చేసి కఠోరంగా చదివి ఒక నిద్రాహారాలు కూడా పక్కన పెట్టి ఏదో ఒక సంకల్ప బలంతో చక్కగా ఒక విద్యోత్సవానికి మరి శ్రీకారం చుట్టారో అదంతా కూడా ప్రతి ఒక్కరికి కూడాను చదువుకున్నట్టే ర్యాంకులు సాధించిన ప్రతి ఒక్కరికి కూడా ముందుగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవల్లో ఉండడం వలన ఆ భగవంత్ సంకల్పం నెరవేరడం వలన చక్కటి మీరు అద్భుతమైనటువంటి ఫలితాలు తీసుకుంటున్నారు. చాలామంది చెప్పొచ్చారు, స్వామి మీరు చెప్పిన ప్రతి రెమెడీస్ పాటించామండి, కొన్ని దైవపరంగా వెళ్ళామండి, మా అబ్బాయికి ఉద్యోగం వచ్చింది, చక్కగా కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది, ఇలాగా ఒక డిపార్ట్మెంట్లో చేస్తున్నాడు, ట్రైనింగ్కి వెళ్ళాలి, అలాగే అంతేకాకుండా ఒక రకరకాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి అవుట్సోర్సింగ్ కానివ్వండి అలా చెప్తూ వచ్చారు. చాలామంది వచ్చారు. 1 సంవత్సరం కిందట నుంచి కూడాను జరుగుతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియలో భాగంగా మరి ఈ గత వారంలో కొంతమందికి రిజల్ట్ వచ్చి చక్కగా సక్సెస్ సాధించి ఉన్నారు. అక్కడతో మీరు ఆగకూడదండి, ఇంకా సాధించాల్సింది చాలా ఉంది. మీ కఠోర సాధన ఇంకా ఉండాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి. ఆ కానిస్టేబుల్తోనే కాదండి, ఇంకా ఎస్ఐ ర్యాంకులు సాధించాలి. అంతేకాదు ప్రతి ఒక్కరికి కూడా తల్లిదండ్రుల ఆశయ సాధన, మీ మీద నమ్మకం పెట్టుకున్న వారందరి ఆశయ సాధన కూడా మీరు నెరవేర్చాలి. మీ మీద ఉన్నటువంటి బరువు బాధ్యతలన్నీ కూడాను నిర్విఘ్నంగా చక్కగా చేసుకుంటూ ముందుకెళ్ళాలి. ప్రతి ఒక్కటి కూడాను ఏదైనా సరే నెరవేరాలి అని సంకల్పం ఉంటే మీరు 100% సక్సెస్ అయిపోతారు. ఇది 100కి 100 అక్షర సత్యం. అంతేకాదు ఒక రాశి వారు అవుతున్నారు, ప్రతిరోజు కూడాను శివ పంచాక్షరి స్తోత్రాన్ని పఠించిన ఆ స్వామి అనుగ్రహం మీకు ఖచ్చితంగా లభిస్తుంది. లేని పక్షాన శివాలయానికి వెళ్ళి చక్కగా స్వామికి బిల్వదళాన్ని కనుక సమర్పిస్తే కనుక ఎలా లేని ఆనందమే కాకుండా కీర్తి స్థాయిలో ఒక ఉన్నత ఉచ్చ స్థాయికి ఎదిగిపోతారు. ఎలాగ ఎదిగేమో కూడా మనకు తెలియదు, అంతటి తన్మయత్వంలోకి వెళ్ళిపోతారు. ఒక స్థానాన్ని సంపాదించేసుకుంటారు ఈ యొక్క వృశ్చిక రాశి వారు. అంతేకాదండి, ఇక రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక దైవ దర్శనాలు చేస్తారు. సన్నిహిత వర్గాల నుంచి అంతకాలిక బాలేదు, కొంత అప్రమత్తం అనేది అవసరం. లావాదేవీలకు సంబంధించినటువంటి ప్రక్రియలో భాగంగా ఏదైనా సరే ఇచ్చేపుచ్చుకోవడానికి కొంత అప్రమత్త అనేది అవసరం, చాలా ముఖ్యం. అంతేకాకుండా దూర ప్రయాణాలు చేసేటప్పుడు నిమ్మపండు అనేది క్యారీ చేయండి. ఈ యొక్క రాశి వారు ఎవరైతే గురు బలం చాలా అంటే చాలా బాగుంది కాబట్టి గురు అనుగ్రహం ఉంటే ఏదైనా విజయం సాధించవచ్చు. చాలా అద్భుతంగా మీరు చెప్తా వచ్చారు. కొన్ని కష్టాల నుంచి మీరు గట్టెక్కేటువంటి సమయం దగ్గరలో ఉంది కాబట్టి ప్రతినిత్యము కూడాను సుబ్రహ్మణ్యేశ్వరుని మంత్రంగా మూలమంత్రం జపించిన, ఆ స్వామిని ఆరాధించిన, ఆ స్వామిని మనస్ఫూర్తిగా సేవించిన తెలియలేని అనుభూతిని పొందుతారు. ఆనందంలో మీరు ములుగు తేలినట్టే. ఇంకా అంతటి మహోత్సవమైనటువంటి ఘట్టంలోకి మీరు వెళ్ళబోతున్నారు కాబట్టి ఈ యొక్క రాశి అవుతున్నారు. స్టడీస్ పరంగా చదవండి, లాయర్ చేయండి, ఎండోమెంట్స్ అంటే ఎండోమెంట్ చేయండి, ట్రెజరీ వెళ్ళండి, ఫారెస్ట్ లాగా రకరకాల డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. 100% సక్సెస్ అవుతారు. విజయం మీ సొంతం అవుతున్నట్టే. అంతేకాదు యొక్క రాశి వారు అవుతున్నారు, వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. ఆ ఇంటి సంతోషమైనటువంటి వాతావరణం పాల్పంచుకుంటారు. ప్రతి ఒక్కరికి కూడాను ఆశయ సాధన నెరవేరుతూ మరి ముందుకెళ్తారు. అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించడం చాలా ముఖ్యం. ఈ రాశి వారు ఈ వారం అంతా కూడా అమ్మవారికి సంబంధించిన ధ్యానం చేసినా చక్కగా ఇంట వస్తువు రూపేణ అంటే బంగారం కొనుగోలు చేస్తారు, వెండి కొనుగోలు చేస్తారు. ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. మరి తదుపరి రాశి ధనుసు రాశి. తదుపరి రాశి ధనుసు రాశి. ధనుసు రాశి వారి యొక్క అదృష్టంగా చూద్దాం.
ధనుసు రాశి వారికి అదృష్ట సంఖ్య మరి 1. మరి కొంతకాలం నుంచి కూడా ఎవరైతే ఒక బిజినెస్ పెట్టాలి, దాంట్లో మేము డౌన్లో ఉన్నాం స్వామి, 10 లక్షలు ఖర్చు పెట్టాం, 10 లక్షలు ఖర్చు పెట్టినా సరే మేము 10 రూపాయలు తినడానికి అర్హత లేకుండా అయిపోయింది, అది ఎవరు పడితే వాళ్ళకి పనిచేసాం తప్ప మేము కనీసం కష్టపడ్డ వాళ్ళు మాకు రూపాయి కూడా లేదని చెప్పి చాలామంది వచ్చి చెప్తా ఉన్నారు. దేవాలయం దగ్గరికి వచ్చినప్పుడు కూడా చెప్తున్నానమ్మా, చాలామంది రెమెడీస్ అనేది మీకు నేను లైవ్లో ఇచ్చాను, అవన్నీ కూడా మీరు పాటిస్తే ఎలాంటి కష్టమైనా మీ దరి చేరదు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మనకు మనలాంటి వాళ్ళని కూర్చోబెడతాడు. కూర్చోబెట్టినప్పుడు తెలుసుకోవడం అనేది మన లక్షణం, అది ఆచరించడం అనేది కూడా ఇంకో లక్షణం. అది రెండు కూడా లేకపోతే చాలా కష్టం. మీరు ఒకటి దృష్టిలో పెట్టుకోవట్లేదు, ఏదో అయిపోతుంది, ఎంజాయ్మెంట్ అయింది సరదాగా ఈ రోజుకి అనుకుంటే కాదండి. మీలో ఒక సాధన ఉండాలండి. ఆ సాధన ఉంటేనే మీరు సక్సెస్ అయినట్టు. అటొక్కాలి ఇటొక్కాలి ఇటొక్కాలి అటొక్కాలి ఎందుకంటే దానివల్ల మీకు ఇబ్బంది పడడం తప్ప ఏం ఉపయోగం లేదు. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను ఏదైనా సంకల్ప బలం నెరవేరాలి, అంతే నెరవేరుతూ ముందుకు వెళ్ళాలి, చేసే ప్రతి పని కూడాను సక్సెస్ అవ్వాలి. అంతేకాకుండా చదువుతున్న వారే కానివ్వండి, ఎలాగ ఇంకా ఎగ్జామ్స్ రాస్తున్న వారు కానివ్వండి, చక్కగా సక్సెస్ అయ్యేటువంటి ఆలోచనలు ఉన్నాయి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఏదైనా సరే కొనుగోలు చేసేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకోండి. వస్తువైనా కానివ్వండి, బంగారం కానివ్వండి, ఇనుము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, మళ్ళీ మనకి రూపాయి దానివల్ల కలిసి వస్తే తీసుకోండి, లేకపోతే దయచేసి దాని జోలికి వెళ్ళకండి. కొంత అప్రమత్తం కూడా కొంతమంది దగ్గర నుంచి, వ్యక్తుల దగ్గర నుంచి కొంత ఘర్షణకు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంత జాగ్రత్త అనేది చాలా అవసరం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ప్రతినిత్యము కూడాను దేవీ దేవతల ఆరాధనలతో చక్కగా సంకల్పాలను ముందుకు వెళ్ళండి. శుక్రవారం అమ్మవారికి పసుపు కుంకుమ చీర, జాకెట్, గాజులు, అమ్మవారికి పూల పుష్పంతో పండుకాయతో చక్కగా అమ్మవారిని కొలవండి. ఆ సాక్షాత్కారం ఖచ్చితంగా మీకు లభిస్తుంది. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించాలి. తదుపరి రాశి మకర రాశి. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. మకర రాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 2. మరి గతంలో ఒక సాఫ్ట్వేర్ రంగం నుంచి కానివ్వండి, ఇలా ఐటీ సంబంధించినవి కానివ్వండి, ఇలా రకరకాల కొంతమంది నాకు కాల్స్ చేశారు, ప్రత్యక్షంగా కానివ్వండి పరోక్షంగా కానివ్వండి నన్ను సంప్రదించారు. వారందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను, మీరు బిజినెస్లో ఏదైతే రూపాయి ఇన్వెస్ట్ చేసి మీరు పెడుతున్న స్టాక్ మార్కెట్లో అది వాల్యూస్ పెరగాలి, వాల్యూస్ నుంచి మళ్ళీ ఇంకా రావాలి, ఇంకా లాస్ అవ్వకూడదనే ఆలోచన ఎవరైతే ఉన్నారో ఒక సరి సంఖ్యతో మొదలు పెట్టండి, 100% సక్సెస్ అవుతారు. స్టాక్ మార్కెట్ నుంచే కానివ్వండి, ఏదైనా సరే బిజినెస్ చేస్తున్నాము అంటే అది సక్సెస్కి మూల మార్గం. వచ్చింది కదని చెప్పి దాన్ని జల్సా చేసేసి దాన్ని ఎంజాయ్మెంట్ చేసేస్తే అది రూపాయికి 10 రూపాయలు ఖర్చు పెట్టేలాగా బయట చేస్తుంది. అది మీకు విజయం ఎలాగవుతుంది? అది ఒక్కసారి చెప్తారు చాలామంది సామెత, పెద్దల గురించి చెప్పండి, లక్ష్మీదేవి అనేది ఒకసారి తలుపు కొడుతుంది, దరిద్రం అనేది పెద్ద కొడతానే ఉంటుంది. అది మనం గమనించాం అంతే. ఒకసారి దెబ్బ పడిన తర్వాత కానీ మనం గమనించాం. చాలామంది ఇలాగే ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్నారు. ఇలాగే మీరు చేసుకొని కొంత వ్యక్తిగత చేష్టల వల్ల మీ యొక్క సులభం ప్రవర్తన వల్ల చేసుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కొంత ఉపశమనం కలగాలి కొన్ని విషయాల్లో. అంతేకాదు అవతల వారి పట్ల మీరు చూపించేది కూడా చాలా క్రూరత్వంగా మాట్లాడుతున్నారు. మీ పట్ల కూడా అవతల వారు మీరు చూపించేది కూడా మీరు ఏదైతే వాళ్ళకి ఇస్తారో అదే మీకు రిటర్న్ గిఫ్ట్లాగా ఇస్తారు. అది దృష్టిలో పెట్టుకొని మాట్లాడేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడండి. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేస్తారు, ఆధ్యాత్మిక సేవలో పాల్పంచుకుంటారు, సన్నిహిత వర్గాల నుంచి మంచి కలయిక ఉంది, బంధుమిత్రుల నుంచి కూడా వివాహాలు శుభ కార్యక్రమం కానివ్వండి, గృహప్రవేశానికి సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, ప్రతి ఒక్కదానికి కూడాను పాల్గొంటారు. వాళ్ళు కూడా మీ ఇంటికి వస్తారు, సంతోషకరమైనటువంటి వాతావరణం గడుపుతారు. కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. తదుపరి రాశి కుంభరాశి. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య చూద్దాం. కుంభరాశి వారి అదృష్ట సంఖ్య మరి 5. మరి గత వారం నుంచి కూడా గతం నెలకు ముందు కూడా చెప్తా వచ్చారు, రాజకీయకంగా ఎవరైతే ఎదుగుతున్నారో ఎదిగేటి ప్రతిదీ కూడా అంచెలంచెలు ఎదుగుతూనే ఉంటారు. ఎందుచేత అంటే కలియుగ భగవంతుడు సాక్షాత్కారం అంటే శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి.
ఆ స్వామి అనుగ్రహం ఈ రాశి వారికి చాలా అంటే చాలా పుష్కలంగా ఉంది. అంతేకాదు గురు బలం కూడా చాలా అద్భుతంగా ఉంది. ఒక ఉచ్చ స్థాయిలో ఉందని చెప్పాలి. అంతేకాదు ఎంత ఎలలేని కీర్తి ప్రతిష్టలు సంపాదించాలన్నా స్వామి అనుగ్రహము, మీ రూపాయి కూడబెట్టుకున్న 10 మందికి చేసేటువంటి సేవ, అంతేకాదు దానికి మీరు ఎవరైతే మీ పట్ల ఆనందపడ్డారో వారందరి యొక్క కృతజ్ఞతలు కానివ్వండి, వాళ్ళ యొక్క ఆనందం మీ దగ్గర మీకు చేరుతుంది. వాళ్ళు ఆశీర్వదించిన ఆశీర్వాద బలం, వేదాశీర్వచన బలం కూడా మీ దరి చేరుతుంది, మీ పిల్లలకు చేరుతుంది. కాబట్టి ఒక స్థానాన్ని సంపాదించేసుకుంటారు, ఒక శిఖరాన్ని దాటేస్తారు. మరీ ముఖ్యంగా చెప్తున్న యొక్క రాశి వారు ఎవరున్నారో వాహన కొనుగోలే కాదండి, ఒక కారు కొనాలన్నా, ఒక వస్తువు లాంటిది ఏదైనా కొనాలన్నా చాలా స్పీడ్గా ఈ వారం చూపించేస్తారు. ఈ వారంలోనే చూపిస్తారు. ఖచ్చితంగా కారు కానివ్వండి, 2 వీలర్ కానివ్వండి, ఏదైనా సరే మోటార్ సైకిల్ కానివ్వండి, ఆటో వ్యాన్ కానివ్వండి, కొనుగోలు చేయడానికి చాలా అంటే చాలా 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 ముందస్తులో ఉన్నారు. వాయిదా లేకుండా కొనేస్తారు. కాబట్టి ఈ యొక్క రాశి వారు ఎవరుతున్నారో కొంత ఆరోగ్య పట్ల అప్రమత్తం వహించండి. సన్నిహిత వర్గాల నుంచి అంత కలయిక వల్ల కొంత అప్రమత్తం అనేది అవసరం. మీరు చేసే ప్రతి పని కూడా అవతలి వాళ్ళకి చాలా అంటే చాలా ఉపశమనం కలిగించేలా ఉండాలి. కానీ ఇబ్బంది పెట్టేటువంటి ఆలోచన దయచేసి తీసుకురాకండి. ఎవరితో కూడా ఘర్షణ కానివ్వండి, దూషణ చేసే మాటతో కానీ ఒకసారి మాట జారితే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం. కాబట్టి ఒకటి ఆలోచించి మరీ నిర్ణయం తీసుకొని మరీ ముందుకు వెళ్ళండి. ఎలాంటి సంకల్ప బలమైనా ఖచ్చితంగా ఆ స్వామి సాక్షాత్కారం మీకు లభిస్తుంది. మీరు సంకల్పం ఏదైనా సరే చేయాలంటే మన ఛానల్లో రెమెడీస్ ఉన్నాయి. కాబట్టి నియమం ప్రకారం 9 నుంచి 16, 16 నుంచి 18, 18 నుంచి 21 వారాలు అలా చేసుకుంటూ వెళ్తే కనుక ఎలాంటి సమస్య, ఎలాంటి ఆరోగ్య సమస్య, కుటుంబంలో ఇబ్బందులు, రకరకాల ఫైనాన్షియల్ సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే పటాపంచలైపోతాయి. అంతటి ఒక స్థానాన్ని సంపాదించేసుకుంటారు ఈ యొక్క రాశి వారు. మరీ ముఖ్యంగా చెప్తున్నది ఏంటంటే మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి చక్కగా గంధం విభూతితో పూజలు చేసి దీపారాధన కనుక చేసి నొమ్మ డొప్పలో కనుక నేతి దీపం కనుక పెడితే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. ఒక ఉన్నత స్థానాన్ని సంపాదించుకుంటారు ఈ యొక్క రాశి వారు. మరీ ముఖ్యంగా కూడా చెప్తా, గుర్తుపెట్టుకోండి, వెళ్ళేటప్పుడు తల్లిదండ్రుల ఆశీర్వాద బలమే వెన్నె ఏనుగుల బలం. తదుపరి రాశి మీనరాశి. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వరకు అదృష్ట సంఖ్య చూద్దాం. మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్య మరి 1. మరి గతం నుంచి కూడాను కొన్ని సందర్భానుసారం ఏదైతే మనం ప్రవర్తన చేసే ప్రతి పని కూడా 10 మందికి ఉపయోగపడాలని చెప్తా వచ్చాను. అంటే లేని వారికి పెట్టమని చెప్తున్నాను. దేవాలయాల దగ్గర భిక్షాటన చేస్తారు, కొన్ని ప్రదేశాల్లో భిక్షాటన చేస్తారు. అలాంటి వారికి మీరు ఏదైనా చేయండి. అది చేయడం వల్ల మీకు తెలియనటువంటి ఎనర్జీ అంటే పవర్ ఆ భగవంతుడు ఇస్తాడు. ఇంకా ఏదైనా చేయమని అలాగా ప్రతి ఒక్కరూ కూడా డెవలప్ అవుతారు. ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి సింహలగ్న జాతకులు కూడా కానివ్వండి, గురుబలం జాతకులు కానివ్వండి, ఎలాంటి వారైనా సరే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. అంతేకాదండి, ఈ యొక్క రాశి వారు ప్రతినిత్యము కూడా దేవీ దేవతల ఆరాధనలో ముందుంటారు. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. బంధుమిత్రుల నుంచి కూడాను కొంత అప్రమత్తం అనేది చాలా ముఖ్యం. అంతేకాదు ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉన్నారో ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటూ శనివారం ఆదివారం కూడా నవగ్రహాల దేవాలయానికి వెళ్ళి నువ్వుల నూనెతో తైలాభిషేకం కనుక చేయించుకుంటే అద్భుతమైన ఫలితాలు తీసుకుంటారు. 100కి 100 అక్షర సత్యం. అంతేకాదండి, ఆదివారం శనీశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామికి చక్కగా తులసి దళంతో కానివ్వండి, పుష్పం పళ్ళు కానివ్వండి ఇచ్చి 9 ప్రదక్షిణాలు చేయండి. ఆ స్వామి ఇరలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తాడు. ఖచ్చితంగా చెప్తున్నాయి యొక్క రాశి వారికి. ఆధ్యాత్మిక సేవలు పాల్పంచుకుంటారు. ప్రతినిత్యము దేవీ దేవతల ఆరాధనలు ముందుంటారు. మీరు పఠించవలసిన మంత్రాన్ని కూడా ఓం నమో నారాయణ అనే ఒక మూలమంత్రం జపించి ఆ స్వామి సాక్షాత్కారానికి మీరు పాత్రలు అవ్వాలని మనస్ఫూర్తిగా మీరు అనుకున్న కోరికలు నెరవేరుతూ మరి ముందుకెళ్ళాలి, దినదినాభివృద్ధి చెందాలని అదే ఆకాంక్షతో మరి మీ ముందుకెళ్తున్నాను. అలాగే ఈ యొక్క 12 రాశుల వరకు కూడాను మరి నా కాల పరిజ్ఞానం ప్రకారం మా గురువర్యులైన శ్రీజిత్ నంబూదిరి గారి యొక్క ఆశీస్సులతో మరి మీ కేరళ తంత్రవాదిగా మరి పడిపూజలు చేసుకుంటూ అయ్యప్ప స్వామి ఆరాధన చేస్తూ ఇప్పుడు మరి రానున్న రోజుల్లో కూడాను కార్తీక మాసం వరకు కూడాను, కార్తీక మాసం జనవరి వరకు కూడాను అయ్యప్ప స్వామి మండల పూజలు జరుగుతూ ఉంటాయి.
ఆ 18 సోపాన మెట్ల మార్గం వైపు చాలామంది ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎలాంటి అవాంఛనీయులకు జరగకుండా సజావుగా స్వామికి చక్కగా కొబ్బరికాయ కొట్టి మీరు మీ మాల ధారణ చేసుకోండి. ఆ జగన్మాత అయ్యప్ప స్వామి సాక్షాత్కారం ఖచ్చితంగా లభిస్తుంది. మరి మీ కేరళ తంత్రవాది ఆస్ట్రాలజీ నిపుణులు ధనుష్ నంబూద్రి స్వామి. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ ఆశ్రమ్ హాస్పిటల్స్ ఏలూరు సంయుక్త పశ్చిమ గోదావరి జిల్లాలోని అత్యుత్తమ క్యాన్సర్ వైద్యం మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లో సెంట్రల్ ఆంధ్రాలో తొలిసారిగా 6 డాఫ్ టెక్నాలజీ ద్వారా రేడియోథెరపీ ట్రీట్మెంట్స్ అందిస్తున్న మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ బ్రెస్ట్ క్యాన్సర్, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, జీర్ణాశయ క్యాన్సర్, బ్రెయిన్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, బోన్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, మూత్రకోశ క్యాన్సర్, ప్రొస్టేట్ క్యాన్సర్, చర్మ క్యాన్సర్, ఇలా క్యాన్సర్ వ్యాధి ఏదైనా చికిత్స ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ లోనే. బ్రాక్యూథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జికల్ ఆంకాలజీ సేవలు 24 గంటలు అందుబాటులో. డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్, ప్రముఖ ఇన్సూరెన్స్ కంపెనీల గుర్తింపు పొందిన హాస్పిటల్ మన ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ హాస్పిటల్. ఆశ్రమ్ క్యాన్సర్ కేర్ NH5 మల్కాపురం, ఏలూరు, ఆంధ్రప్రదేశ్. ఫోన్ నెంబర్స్ 08812 288 299 94910 44836.